నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముగ్గురు ప్రముఖులకు భారతరత్న ప్రకటించింది. కాంగ్రెస్ భీష్ముడు మాజీ ప్రధాని పివి నరసింహారావు, రైతాంగ నాయకుడు చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్న ప్రకటించారు. సౌత్ కు చెందిన పివి స్వామినాథన్ కు భారతరత్న ప్రకటించడంతో ఉత్తర దక్షిణ భారతావనిని సమదృష్టితో చూస్తున్నామన్న భావనను కేంద్ర ప్రభుత్వం కలిగించింది. వికసించిన భారతరత్నాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. చరిత్ర గతిని మార్చే సత్తా కొంతమందికే ఉంటుంది. అలాంటి అతి కొద్ది మందిలో దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు ఒకరు. రాజకీయాల్లో పివిది అరుదైన వ్యక్తిత్వం. వారసత్వ రాజకీయాలకు చిరునామా అయిన కాంగ్రెస్ పార్టీలో కేవలం తన స్వశక్తితో ఎదిగొచ్చిన నేత పివి నరసింహారావు. దేశం దివాలా అంచున ఉన్నప్పుడు పివి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే దిక్కయ్యాయి. సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థను ఆయన పట్టాలెక్కించారు. లైసెన్స్ రాజ్కు భరతవాక్యం పలికారు. ఇదిలా ఉంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రధాని పదవికి ఎన్నికైన తొలి నేతగా మరో చరిత్ర సృష్టించారు పివి నరసింహారావు. పివి నరసింహారావు అలనాటి నైజాం రాష్ట్రంలో 1921 జూన్ 28న జన్మించారు. తల్లిదండ్రులు రుగ్నాబాయి, సీతారామారావు. పివి సొంతూరు అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా లక్నేపల్లి గ్రామం. వరంగల్ జిల్లాలోనే ఆయన ప్రాథమిక విద్య సాగింది. అయితే ఆ తర్వాత అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగర గ్రామానికి చెందిన రంగారావు, రుక్మిణమ్మ దంపతులు ఆయన్ను దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి పివి వంగర బిడ్డ అయ్యారు. పివికి బాల్యం నుంచే జాతీయ భావాలు ఉండేవి. 17 ఏళ్ల వయస్సులోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. నైజాం పాలనపై సమర శంఖం పూరించారు. అప్పట్లో వందే మాత్రం గీతాన్ని ఆలపించడంపై నైజాం సర్కార్ నిషేధాన్ని విధించింది. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న పివి ఈ నిషేధాన్ని పట్టించుకోలేదు. బహిరంగంగా వందే మాత్రం గీతాన్ని ఆలపించారు. దీంతో పివిని ఉస్మానియా నుంచి బహిష్కరించారు. నైజాం పాలకులు బెదిరించినా పివి ఏమాత్రం బెదరలేదు. ఓ మిత్రుడి సాయంతో మహారాష్ట్ర వెళ్లారు. నాగపూర్ యూనివర్సిటీలో చేరారు. అక్కడే లా చదివారు. చదువుకునే రోజుల్లోనే స్వామి రామానంద తీర్థ, బూరుగుల రామకృష్ణారావుతో పరిచయాలు పెరిగాయి. వారికి సహచరుడిగా అనేక ఉద్యమాల్లో పివి నరసింహారావు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పివి చురుకైన పాత్ర పోషించారు. అప్పటి యువ కాంగ్రెస్ నాయకులతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పివి చురుకుదనాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించింది. దీంతో 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో ఆయనకు సభ్యత్వం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ బాధ్యతను అప్పగించినా పివి నరసింహారావు 100% న్యాయం చేసేవారు. ఒక సుశిక్షితుడైన కార్యకర్తగా ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆశీర్వాదంతో పార్టీలో అంచెలంచెలుగా ఆయన ఎదిగారు. 1971 సెప్టెంబర్ 30న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పివి బాధ్యతలు చేపట్టారు. పివికి ముఖ్యమంత్రి పదవి పూలపాన్పు కాలేదు. సీఎం పోస్టు ఆయనకు ముళ్లబాటే అయింది. ముఖ్యమంత్రిగా అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు పివి. సమాజంలో నెలకొన్న అసమానతలకు భూ సంస్కరణలే పరిష్కారమని ఆయన నమ్మారు. తన నమ్మకానికి తగ్గట్టు భూ సంస్కరణలు తీసుకొచ్చారు. దీంతో ఒక వ్యక్తి పేరు మీద 100 ఎకరాల భూములుండే విధానానికి చెక్ పడినట్లయింది. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం కూడా పివి హయాంలోనే వచ్చింది.
వాస్తవానికి భూ సంస్కరణలు గొప్ప విప్లవాత్మక నిర్ణయం. ఇటు పివి సర్కార్ భూ సంస్కరణలను తీసుకొచ్చారో లేదో అటు జై ఆంధ్ర ఉద్యమం మొదలైంది. భూ సంస్కరణలకు వ్యతిరేకంగా సీమాంధ్ర భూస్వామ్య కుటుంబాల నుంచి వచ్చిన రాజకీయ నేతలు మొదలుపెట్టిన ఉద్యమమే జై ఆంధ్ర అంటారు పొలిటికల్ అనలిస్టులు. జై ఆంధ్ర ఉద్యమం ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలను ఊపేసింది. పివి పాలన నడిచే పరిస్థితులు లేకుండా పోయాయి. దీంతో పివి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని 1973లో కేంద్రం రద్దు చేసింది. దీంతో పివి ముఖ్యమంత్రి పదవి 2 ఏళ్లకే ముగిసింది. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక పివి నరసింహారావు మకాం హస్తినకు మారింది. ఆయన ఏఐసిసి జనరల్ సెక్రటరీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. 1991 నాటికి పివి నరసింహారావు దాదాపుగా క్రియాశీల రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు. 1991 లోక్సభ ఎన్నికల్లో ఆయన పోటీ కూడా చేయలేదు. హైదరాబాద్ వచ్చి తీరికగా పుస్తకాలు రాసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆగమాగమైంది. పార్టీకి దశ దిశ చూపించే ఒక నాయకుడంటూ ఎవరూ లేకుండా పోయారు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రధాని పదవి చేపట్టడానికి సోనియా గాంధీ అంగీకరించలేదు. దీంతో ప్రధానిగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై కాంగ్రెస్ అగ్రనాయకులు తర్జన భర్జనలు పడ్డారు. చివరకు సౌమ్యుడైన పివి నరసింహారావుకు నాయకులందరూ ఓటేశారు. అలా అనూహ్య పరిస్థితుల్లో దేశ ప్రధాని పగ్గాలు చేపట్టారు పివి నరసింహారావు. దక్షిణాది నుంచి ప్రధాని పదవి చేపట్టిన తొలి రాజకీయవేత్తగా పివి నరసింహారావు చరిత్రలో తన పేరు నమోదు చేసుకున్నారు. ప్రధాని అయ్యే నాటికి దేశం పరిస్థితి గందరగోళంగా ఉంది. ఆర్థికంగా దివాళా తీసింది. లైసెన్స్ రాజ్ నడుస్తోంది. ఏ చిన్న పరిశ్రమ పెట్టాలన్నా బోలెడని అవరోధాలు, అడ్డంకులు. ప్రతి చిన్నదానికి లైసెన్స్ అవసరమనే విధానాలు నడిచేవి. ఈ నేపథ్యంలో భారతదేశాన్ని రక్షించడానికి పివి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. తెలుగు బిడ్డ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు భారతదేశాన్ని రక్షించాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ మెరుగుపడింది. చాలా తక్కువ వ్యవధిలోనే ఆర్థిక సంస్కరణలు మంచి ఫలితాలు ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశానికి మరోసారి క్రేజ్ పెరిగింది. దేశంలోకి అనేక పరిశ్రమలు వచ్చాయి. లక్షలాది మందికి ఉద్యోగాలు లభించాయి. పివి హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టింది. ఇవాళ మనం చూస్తున్న ఈ అద్భుతమైన అభివృద్ధి అంతా పివి హయాంలో అమలైన ఆర్థిక సంస్కరణలు పుణ్యమే అంటే అతిశయోక్తి కాదు. అందుకే పివిని ఆర్థిక సంస్కరణల పితామహుడని రాజకీయ విశ్లేషకులు అంటారు. పివి గొప్ప సహనశీలి. తన నిజాయితీని, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఆయన మౌనంగానే భరించారు. ఎవరిని పల్లెత్తు మాట అనలేదు. ప్రత్యారోపణల జోలికి వెళ్లలేదు. మౌలికంగా ఆయన మృదు స్వభావి. ఎవరిని నొప్పించడం ఆయనకు చేత కాదు. అంతేకాదు మితభాషి కూడా. అవసరమైతేనే ఎదుటి వాళ్లతో మాట్లాడేవాళ్లు. లేదంటే తన పని తాను చేసుకుంటూ సైలెంట్ గా ఉంటారు. పివి నరసింహారావు వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. రాజకీయాల్లో ఆయనలాంటి సాహితీవేత్త ఎక్కడా కనిపించరు. 17 భాషలో తడుముకోకుండా మాట్లాడగల సత్తా ఆయన సొంతం. మాట్లాడడమే కాదు, అనేక పేరొందిన పుస్తకాలను ఆయన అనువదించారు. ఇన్సైడర్ పేరుతో ఆత్మకథ రాసుకున్నారు. ప్రధాని వంటి అత్యున్నత పదవి చేపట్టినా ఆయన నిరాడంబరంగానే జీవించారు. ఒక్క మాటలో చెప్పాలంటే పివి తెలుగువాడు కావడం మన అదృష్టం. మంచి మనిషిని ఈరోజు గుర్తించి గౌరవించి సన్మానించినందుకు వారికి మా కుటుంబ తరఫున వారికి పాదాభివందనం చేస్తున్నాం. ఇది చాలా ఎమోషనల్ ఫీలింగ్ ఇది. ఎందుకంటే పివి నరసింహారావు గారు అని చెప్పంగానే
వారిని కాంగ్రెస్ పార్టీ అవమానించినారు. కాంగ్రెస్ పార్టీ సరిగా పట్టించుకోలేదు, మరణాంతరం అనేకమైన ఇబ్బందులకు గురి చేసినారు అని చెప్పి మాట దానికి అన్ని మొత్తం కప్పిపుచ్చుకున్నందుకు ఈరోజు మోదీ గారి ప్రభుత్వం ఒక అరుదైన గౌరవం, భారతదేశంలో అత్యున్నతమైన స్థానం మనకి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ప్రజలందరూ కూడా బాగుండాలి, ప్రజలందరూ కూడా బాగుపడాలని చెప్పి ఒక దేశం మొదలు తర్వాత పార్టీ, తర్వాత కుటుంబం, తర్వాత నేను అనే ఆలోచించే విధానాలను రూపొందించిన వ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారికి ఇంత మంచి అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.